Question number 4. What is there in question number 4? Case study scenarios లో కేస్ స్టడీ 4లో వచ్చేసి స్టైల్ ఇన్ ఫ్యాబ్రిక్ అండ్ క్లోతింగ్. ఎస్ఎఫ్సి ఈజ్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ క్లోతింగ్ ఫ్యాబ్రిక్స్ టు బి మేడ్ అప్ టు ఇంటూ డ్రెస్సెస్ అండ్ సూట్స్. సో ఇదేం చేస్తుంది, సూట్స్ని అండ్ డ్రెస్సెస్ని చేస్తుంది. ఎస్ఎఫ్సి ఎస్టాబ్లిష్డ్ లాంగ్ అగో బ్యాక్ అండ్ ప్రజెంట్లీ ఎంజాయ్ the reputation has produced the quality of fabrics. SFC producing fabrics from high quality synthetic yarns with all standard features, which other fabrics producing fabric for high quality synthetic yarn with all standard features with other fabric manufacturer offers. సో ఎస్ఎఫ్సి అనేది మనకి రెప్యుటేటివ్ ఫర్మ్, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫర్మ్ అండ్ ది ఎంజాయ్ చేస్తుంది బాగా. అండ్ వేరే వాళ్ళు చూసుకుంటే సింథటిక్ ఎయిర్ని యూజ్ చేసి ఆల్ స్టాండర్డ్ ఫీచర్స్ని యూజ్ చేసి వాళ్ళు డిజైన్ చేస్తున్నారు. నౌ డిజైన్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఆర్ ఓల్డ్ ఫ్యాషన్ అంటే ట్రెడిషనల్ ఇన్ నేచర్ హ్యాస్ ఎస్ఎఫ్సి వాజ్ ఎస్టాబ్లిష్డ్ లాంగ్ అగో. సో ఇవన్నీ లాంగ్ బ్యాక్లో వచ్చేసినవి కాబట్టి ఇవన్నీ ఓల్డ్ మోడల్స్ అయిపోయినవి. Now, design of fabrics are old fashioned. Next, management team has SFC shown believe in integration and diversification. So వాళ్ళు డైవర్సిఫికేషన్ కావాలి అనుకుంటున్నారు హ్యాజ్ ఎ టూల్ ఆఫ్ రిస్క్ రిడక్షన్ అండ్ వాల్యూ ఎన్హాన్స్మెంట్. సో డైవర్సిఫికేషన్ అంటే వేరే బిజినెస్లో ఎంటర్ కావడం. నెక్స్ట్, ఎస్ఎఫ్సి ఆప్ట్స్ ఫర్ అన్ ఆర్గానిక్ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ టు గెయిన్ కంట్రోల్ ఓవర్ వాల్యూ చైన్ by acquiring Skylark designer clothing. SDC is operating in design and weaving of fabric. So weaving of fabric into fashion wears. SDC is targeting the customer who are in age group from 40 to 60 years and belongs to price sensitive income group. SFC in this way is able to reach to end consumers through retailers by manufacturing clothes themselves. Acquisition of SDC by SFC remains largely successful as result in relatively high increase in sales and profit. Next, problem point. But the sales and profit are not growing at same old rate now. సో ప్రాబ్లం ఏమంటే ఏవైతే వాళ్ళు చేస్తున్నారో అండ్ వాళ్ళ యొక్క ప్రాఫిట్ అనేది గ్రోయింగ్ అనేది లాస్ట్ ఎంతైతే గ్రో అవుతుందో అంత, అంటే ఇప్పుడు మీకు లాస్ట్ ఇయర్ వచ్చేసి 10% ప్రాఫిట్ వస్తుంటే ఇప్పుడు 10% ప్రాఫిట్ రావడం లేదు. నెక్స్ట్, రిటైలర్ స్టోర్స్ త్రూ విచ్ ఎస్ఎఫ్సి షోల్డ్ ఇట్ మెటీరియల్ ఆల్సో ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు మేక్ రీజనబుల్ అమౌంట్ ఆఫ్ సేల్స్. ఎస్ఎఫ్సి స్టార్ట్స్ exploring new retailer, but due to presence of large number of suppliers, buying power of retailer is high. Resultantly, SFC has to rest at unacceptable low margin. Next, down the line, SFC is considering of acquisition of one of the cloth retail chain named Paridhan in order to deliver fabrics to the customers directly and eliminate retailers in order to boost its profit margin. Now, required value chain and explain briefly. What do you mean by competitive advantage and how it can be attained? Identify strategy STC opted to gain competitive advantage. Next, discuss value chain effect of forward integration on SFC's competitive ability and cost competency, and evaluate possible acquisition of cloth retail chain Paridhan by SFC. Now, solution. సో ఫస్ట్ ఏం చేయమన్నాడు, వాల్యూ చైన్ అనాలిసిస్ని డ్రా చేసి ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. దట్ ఈస్ వాల్యూ చైన్ అంటే ఏమి? వాల్యూ చైన్ అంటే సజెస్టెడ్ బై మైకల్ పోర్టల్ సజెస్ట్ చేసినాడు. అతను ఏం చెప్పినాడు అంటే దీస్ యాక్టివిటీస్ ఆఫ్ ఆర్గనైజేషన్ దోస్ యాడ్ వాల్యూ టు ఇన్పుట్ బిఫోర్ ఇట్ బికమ్ అవుట్పుట్. సో మీ యొక్క ఇన్పుట్ అవుట్పుట్ కాకముందుకు ఏవైతే వాల్యూ యాడ్ చేస్తావో వాటన్నిటిని మనం ఐడెంటిఫై చేయాలి. ఈ వాల్యూ చైన్ అనేది ఈచ్ స్టేజ్లో కెన్ బి ఎక్స్ప్రెస్ యాజ్ ఏ వే ఆఫ్ అసెసింగ్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ కరెంట్ కంపెటిటివ్ అడ్వాంటేజ్ వైల్ ఐడెంటిఫైయింగ్ ద కాస్ట్ డ్రైవర్స్. ఈ వాల్యూ చైన్ ఏం చేస్తుంది, అసెస్ చేస్తుంది అండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కరెంట్ కాంపిటేటివ్ అడ్వాంటేజెస్ ఏమున్నవి అండ్ కాస్ట్ డ్రైవర్స్ ఏమున్నవి అనేది చేసి చెప్తుంది. నెక్స్ట్, నోట్. మైకల్ పోర్టల్ ఇన్ 1980 రోట్ ఏ బుక్. ఏం బుక్ రాసినాడు? కాంపిటేటివ్ స్ట్రాటజీ అనే ఒక బుక్ రాసినాడు. టెక్నిక్స్ ఫర్ అనలైజింగ్ ఇండస్ట్రీస్ అండ్ కాంపిటీటర్స్ ఇన్ విచ్ ఈ ఎక్స్ప్లెయిన్డ్ వాల్యూ చైన్ ఇన్ 1985. ఈ అలాంగ్ విత్ మిల్లర్
suggested value chain as part of bigger network, that is value system. It split down company activities between those which are primary, those result in production of goods, rendering of service, and thus those which support, assist in such production. These primary activities are shown figure below. Next, portal value chain. పోర్టల్ వాల్యూ చైన్ ఏం చెప్తుందంటే ఫర్మ్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, టెక్నాలజీ డెవలప్మెంట్ అండ్ ప్రొక్యూర్మెంట్, ఇవి సపోర్ట్ సర్వీసెస్. ఇవన్నీ సెకండరీ సర్వీసెస్. అండ్ ప్రైమరీ సర్వీసెస్ ఏముంటాయి? ఇన్బౌండ్ లాజిస్టిక్స్, ఆపరేషన్స్, అవుట్బౌండ్ లాజిస్టిక్స్, మార్కెటింగ్ అండ్ సేల్స్ అండ్ సర్వీసెస్, ఇవి ప్రైమరీ యాక్టివిటీస్. సో ఇవి 5 వచ్చేసి ప్రైమరీ యాక్టివిటీస్, ఈ 4 వచ్చేసి సెకండరీ యాక్టివిటీస్. నెక్స్ట్, కాన్సెప్ట్ ఆఫ్ వాల్యూ. What is this concept of value? Successful organization able to create value for its customers, end users, either by offering differentiation or cost competitiveness ప్రొవైడ్ చేస్తుంది వాళ్ళు కాన్సెప్ట్ ఆఫ్ వాల్యూ అంటే. నెక్స్ట్, కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఈజ్ అబిలిటీ టు జనరేట్ మోర్ ఎకనామిక్ వాల్యూ దెన్ కాంపిటీటర్. కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అంటే ఏమి? మోర్ ఎకనామిక్ వాల్యూని క్రియేట్ చేస్తుంది. దే ఆర్ 3 జనరిక్ స్ట్రాటజీస్. సో 3 జనరిక్ స్ట్రాటజీస్ ఉన్నాయి సజెస్టెడ్ బై మైకెల్ పోర్టల్. అందులో వచ్చేసి ఇన్ అనదర్ బుక్ విచ్ హీ రోట్ ఇన్ 1985 ఆన్ కాంపిటేటివ్ అడ్వాంటేజెస్. సో కాంపిటేటివ్ అడ్వాంటేజ్ మీద ఒక బుక్ రాసినాడు, క్రియేటింగ్ అండ్ సస్టైనింగ్ సూపర్ మార్జిన్ అనేది, త్రూ విచ్ అన్ ఆర్గనైజేషన్ కుడ్ అచీవ్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్. స్కోప్ ఆఫ్ స్కేల్ స్ట్రాటజీ అండ్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ కెన్ బి అప్లైడ్ త్రూ లో కాస్ట్ ఆర్ యూనిక్నెస్. సో 3 ఒకటి వచ్చేసి కాస్ట్ లీడర్షిప్ ఒకటి ఉంటుంది, ఒకటి వచ్చేసి డిఫరెన్షియేషన్ ఒకటి ఉంటుంది. కాస్ట్ లీడర్షిప్లో ఏముంటుంది? ఓవరాల్గా కాస్ట్ అనేది తగ్గడానికి ట్రై చేస్తారు, కాస్ట్ పైన ఫోకస్ ఉంటుంది. నెక్స్ట్, డిఫరెన్షియేషన్ ఏముంటుంది? డిఫరెన్షియేషన్లో ఏముంటుంది అంటే యూనిక్నెస్ ఉంటుంది అండ్ డిఫరెన్షియేషన్ ఉంటుంది అండ్ డిఫరెంటెడ్ ఫోకస్ ఉంటుంది. నౌ కాస్ట్ లీడర్షిప్ where a great emphasis on keeping cost down, this often open a profit margin by lowering cost, ideally more than any competitor can. So what is this cost leadership? What is this differentiation? అంటే కాస్ట్ లీడర్షిప్లో అండ్ డిఫరెన్షియేషన్లో బెటర్ ప్రొడక్ట్స్ ఉంటాయి సోల్డ్, అండ్ ఇక్కడ ప్రాఫిట్ మార్జిన్ అనేది రైజింగ్ అవుతుంది ఎప్పుడైతే మీకు సెల్లింగ్ ప్రైస్ని బేస్ చేసుకుంటామో. సారీ మనం సో ఫస్ట్ ఇక్కడ వస్తే మనకు అడిగినది ఏమి? ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వాల్యూ చైన్ని ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. సో వాల్యూ చైన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. వాల్యూ చైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఏం చెప్పినాం మనం? మైకల్ పోర్టల్ అనే ఒక పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్ మనకి ఐడెంటిఫై చేసినాడు. ఈ వాల్యూ చైన్ అంటే ఏమి? ఇన్పుట్ అవుట్పుట్ వాల్యూస్ ఏవైతే యాడ్ వాల్యూస్ ఉన్నావో వాటిని ఐడెంటిఫై చేయడం అని చెప్పినాము. నెక్స్ట్, కాస్ట్ డ్రైవర్స్ ఉంటాయని చెప్పినాము. అక్కడ 2 టైప్స్ బైఫర్గేజ్ అయినవి, ప్రైమరీ ఒకటి అండ్ సెకండరీ ఒకటి అని చెప్పినాము. ప్రైమరీలో వచ్చేసి ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్, మార్కెటింగ్ స్ట్రాటజీస్ అండ్ సేల్స్ సర్వీసెస్ ఇవి ఉంటాయని చెప్పినాము ప్రైమరీలో. సెకండరీలో వచ్చేసి ఫర్మ్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, టెక్నాలజీ డెవలప్మెంట్ అండ్ ప్రొక్యూర్మెంట్ ఉంటాయని చెప్పినాము. నెక్స్ట్, వేర్ హ్యాస్ కాన్సెప్ట్ ఆఫ్ వాల్యూ తర్వాత కాంపిటేటివ్ అడ్వాంటేజ్ గురించి చెప్పమన్నారు. కాంపిటేటివ్ అడ్వాంటేజ్లో అండ్ హౌ ఇట్ కెన్ బి అటైన్డ్ అనేది క్వశ్చన్. సో కాంపిటేటివ్ అడ్వాంటేజ్లో మనకి 2 రకాలుగా ఇక్కడ స్ట్రాటజీస్ చూసుకుంటే 3 జనరిక్ స్ట్రాటజీస్ ఉంటాయి. 3 జనరిక్ స్ట్రాటజీస్లో కాస్ట్ లీడర్షిప్ స్ట్రాటజీ, ఫోకస్, డిఫరెన్షియేషన్ స్ట్రాటజీస్ ఉంటాయి. అందులో 2 గురించి మనం మెయిన్ ఫోకసింగ్ చేస్తాము. అందులో ఫస్ట్ వచ్చేసి స్కోప్ ఆఫ్ స్ట్రాటజీ చూసుకుంటే కాంపిటేటివ్, ఇవి బ్రాడ్ టార్గెట్ ఆర్ నారో టార్గెట్. ఇక్కడ కాస్ట్ ఫోకస్ పైన ఉంటుంది. ఇక్కడనేమో ఓవరాల్ లా కాస్ట్ స్ట్రాటజీ, లీడర్షిప్ స్ట్రాటజీ కావాలనుకుంటారు, లో కాస్ట్ ఉంటుంది. ఇది కాస్ట్ లీడర్షిప్ స్ట్రాటజీ. వేర్ హ్యాస్ డిఫరెన్షియేషన్ స్ట్రాటజీలో ఒక యూనిక్నెస్ ఉంటుంది, డిఫరెన్షియేషన్ ఉంటుంది, డిఫరెంటెడ్ ఫోకస్ ఉంటుంది. నౌ కాస్ట్ లీడర్షిప్ అంటే ఏమి? కాస్ట్ లీడర్షిప్ అంటే కీపింగ్ కాస్ట్ డౌన్, ఆల్వేస్ మీ యొక్క కాస్ట్ని తగ్గడానికి చూడడమే కాస్ట్ లీడర్షిప్ స్ట్రాటజీ. దిస్ ఓపెన్ అప్ ద ప్రాఫిట్ మార్జిన్ బై లోయరింగ్ కాస్ట్, ఐడియల్లీ మోర్ దెన్ ఎనీ కాంపిటీటర్స్ కెన్. సో
ఇక్కడ మీకు ఏమవుతుందంటే ఏవైతే మీ కాంపిటేటర్స్ ఉంటారో వాళ్ళ కాంపిటేటర్స్తో కంపేర్ చేసుకుంటే మీ యొక్క కాస్ట్ అనేది తక్కువ ఉంటుంది. నెక్స్ట్ డిఫరెన్షియేషన్, వేర్ ఏ బెటర్ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ ఈజ్ సోల్డ్. మనం ఒక బెటర్ ప్రోడక్ట్ని ఆర్ బెటర్ సర్వీసెస్ని సేల్ చేస్తాము. దిస్ ఓపెన్ అప్ ప్రాఫిట్ మార్జిన్ బై రైజింగ్ సెల్లింగ్ ప్రైస్. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ అనేది రైజ్ అవుతుంది, ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ అనేది తక్కువ అవుతుంది. నెక్స్ట్ అడిషనల్లీ అండ్ ఆర్గనైజేషన్ కెన్ చూస్ ఏ ఫోకస్ స్ట్రాటజీ. థర్డ్ది వచ్చేసి ఫోకస్ స్ట్రాటజీ. ఫోకస్ స్ట్రాటజీలో ఏం చెప్తామంటే ఓన్లీ కొంతమంది పర్సన్ని ఫోకస్ చేయడము. ఫర్ ఎగ్జాంపుల్ ఇది బేబీ అండ్ బేబీ పౌడర్, ఏదో జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్ ఉంటాయి, వాళ్ళు ఓన్లీ స్మాల్ కిడ్స్ని మాత్రమే ఫోకస్ చేస్తారు. దట్ ఈస్ ఫోకస్ స్ట్రాటజీ అంటే. ఇక్కడ ఫోకస్ స్ట్రాటజీలో ఏముంటుంది, వేర్ ఆర్గనైజేషన్ కాన్సన్ట్రేట్ అని స్మాల్ సెగ్మెంట్, ఒక సెగ్మెంట్ పైనే వాళ్ళు ఫోకస్ చేస్తారు. విత్ ఇన్ ద ఫోకస్ స్ట్రాటజీ ద ఆర్గనైజేషన్ మస్ట్ చూజ్ వెదర్ ఆర్ నాట్ టు బికమ్ ఏ కాస్ట్ లీడర్ ఆర్ డిఫరెన్షియేటర్. నెక్స్ట్ స్ట్రాటజీ ఎట్ ఎస్డిసి. సిన్స్ SDT target the customers who are in age group of from 40 to 60 years. సో మనం ఎవరిని ఫోకస్ చేస్తాము, SDC టార్గెట్ గ్రూప్ని, 40 to 60 years ఉన్నవాళ్ళు అండ్ బిలాంగ్స్ టు ప్రైస్ సెన్సిటివ్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళని. హెన్స్ స్ట్రాటజీ ఆప్టెడ్ టు గెయిన్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ కెన్ బీ కన్సిడర్ హ్యాస్ కాస్ట్ ఫోకస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఫోర్త్ది ఏం చెప్పినారు, వాల్యూ చైన్ ఎఫెక్ట్ ఆఫ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్కి సంబంధించి చెప్పమన్నారు. అంటే అక్విజిషన్ అండ్ కాస్ట్ కాంపిటీషన్కి వాల్యూ చైన్ ఎట్లా ఎఫెక్ట్ చేస్తుంది అంటే ఎస్ఎఫ్సికి ఎప్పుడైతే మీరు అక్విజిషన్ ఆఫ్ ఎస్డిసిని మీరు అక్విజిషన్ చేసుకుంటే అది బై ఎస్ఎఫ్సి కెన్ బి టర్మ్డ్ హ్యాస్ ఫార్వర్డ్ వర్టికల్ ఇంటిగ్రేషన్. సో ఫార్వర్డ్ వర్టికల్ ఇంటిగ్రేషన్ అంటారు. కెన్ బి జస్టిఫైడ్ బికాజ్ ఇట్ ఎన్ష్యూర్ ఇంక్రీజ్ ఇన్ ప్రాఫిట్, ఎఫెక్టివ్ కంట్రోల్ ఓవర్ మార్కెట్. దీనివల్ల మనకి ఏమవుతుంది, మన యొక్క ప్రాఫిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, మన యొక్క కంట్రోల్ అనేది ఎఫెక్టివ్లోకి వస్తుంది ఆన్ ప్రైజింగ్. ఫైనల్లీ బ్రాండ్ బిల్డింగ్ బై రీచింగ్ టు టార్గెట్ గ్రూప్. మన యొక్క బ్రాండ్ అనేది బిల్డ్ అవుతుంది టార్గెట్ గ్రూప్ని రీచ్ అవుతూ. నెక్స్ట్ ఎస్ఎఫ్సి మెయిన్స్ అబ్జెక్టివ్ బిహైండ్ ఎస్డిసి అక్విజిషన్ వాజ్ గెట్టింగ్ కంట్రోల్ ఓవర్ వాల్యూ చైన్ అండ్ ఇంక్రీజ్ ఇన్ ప్రాఫిట్. SFC has precluded the possibility of other ways of increasing fabric sales. సో ఫ్యాబ్రిక్ సేల్ చూసుకోవాలి. ఇంక్రీజ్ ఇన్ ప్రాఫిట్లో ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ SFC extends the value chain. Earlier it was restricted up to sale of fabric to garments manufacturer, but now SFC reach out of retailers. సో ఇంతకుముందు గార్మెంట్స్ మ్యానుఫ్యాక్చర్ వరకే ఉంటుండే ఏది ఎస్ఎఫ్సి. ఎప్పుడైతే పైన పర్చేస్ చేస్తామో ఎస్డిసి, ఇది రీటైలర్ కూడా అయిపోతారు. నౌ అడిషన్ టు ఎండ్ యూజర్స్ ఇంక్రీజ్డ్ బట్ వాల్యూ సిస్టమ్ బికమ్ మోర్ కాంప్లెక్స్. రీజన్ బీయింగ్ టూ సిస్టమ్స్ నౌ మెజర్డ్ ఇంటూ వన్ వాల్యూ. అంటే ఎస్డిసి ఎస్ఎఫ్సి రెండు ఒకటైనాయి కాబట్టి ఇన్ బిలీవింగ్ ఫోకస్ స్ట్రాటజీ by restricting the market to 40 to 60 years aged and price sensitive income market. ఓన్లీ వీళ్ళు 40 to 60 ఏజ్ ఉన్న వాళ్ళని మాత్రమే కన్సిడర్ చేస్తున్నారు. దిస్ మే బి సెన్సిబుల్ స్ట్రాటజీ ఫర్ ఏ కంపెనీ ఎంగేజ్డ్ ఇన్ డిజైనింగ్ ఆఫ్ క్లోత్స్ బట్ షూర్లీ నాట్ మ్యానుఫ్యాక్చరర్ ఫ్యాబ్రిక్స్. నెక్స్ట్ ఎఫెక్ట్ ఆఫ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ ఆన్ కాంపిటేటివ్ అబిలిటీ. సో ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ చేయడం వల్ల ఏం ఎఫెక్ట్ వస్తుంది అనేది చెప్పమన్నారు. ఏం ఎఫెక్ట్ వస్తుంది అంటే ఇంపార్టెన్స్ ఫ్రమ్ కాస్ట్ ప్రాస్పెక్టివ్. ఫస్ట్ కాస్ట్ ప్రాస్పెక్టివ్లో చూసుకుంటే మీరు ఎప్పుడైతే ఇంటిగ్రేట్ అవుతారో పోస్ట్ ఇంటిగ్రేషన్ తర్వాత 2 ప్రొడక్షన్ లైన్స్ వస్తాయి. ఫస్ట్ డిఫరెంట్ సెట్ ఆఫ్ మెన్, వర్క్ ఫోర్స్, మెషిన్ అండ్ మెథడ్స్. నెక్స్ట్ ప్రోడక్ట్ అండ్ ప్రొడక్షన్ లేఅవుట్స్. సో వర్క్ ఫోర్స్ ఎట్టుంది, మిషన్స్ ఎట్టున్నవి అండ్ మెథడ్స్ ఏమున్నాయని చూసాము. నెక్స్ట్ ప్రోడక్ట్స్ అండ్ ప్రొడక్షన్ లేఅవుట్స్ ఎట్టుందనేది చూసాము. One being spinning the fabric and being manufacturing of clothes. సో ఫ్యాబ్రిక్ని స్పిన్నింగ్ చేయడము, మ్యానుఫ్యాక్చరింగ్ చేయడము క్లోత్స్ని. రిజల్టెంట్లీ ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ విల్ బీ కాస్ట్ ఆస్పెక్ట్ విచ్ నీడ్ టు బీ డిసైడెడ్. సో ట్రాన్స్ఫర్ ప్రైజ్ ఇంటర్నల్ బ్రాంచింగ్ జరిగేటప్పుడు అంటే ఎస్డిసి ఎస్ఎఫ్సి ఇప్పుడు ఒకటే అవుతున్నాయి కదా. సో ఆ బ్రాంచెస్ టు బ్రాంచెస్ స్టాక్స్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ ఎట్లుంటుంది అనేది చూసుకోవాలి. ఇక్కడ మనకి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మనం రిటర్న్స్ని బేస్ చేసుకొని అంటే ఇన్వెస్ట్మెంట్ని బేస్ చేసుకొని రిటర్న్స్ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు ఏదైతే పంపిస్తుందో గూడ్స్ని కాస్ట్ టు కాస్ట్ బేసిస్ కానీ
ఆర్ ఇంకా తక్కువ కానీ పంపిస్తుంది అండ్ ఇక్కడ నుంచి సేల్ అవుతుంది. అప్పుడు సేల్ అనేది మోర్ ప్రాఫిట్ గెయిన్ చేస్తుంది, కాస్ట్ టు కాస్ట్కి పంపించినది తక్కువ ప్రాఫిట్ని ఏం చేస్తుంది. సో బికాస్ ఆఫ్ ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ చేయడం వల్ల అది బోనస్ని లాస్ అవుతుంది. నెక్స్ట్ క్యారింగ్ కాస్ట్ will also increase on account of manufacturing of clothes ahead of retail demand. Next, for SFC, it may become difficult to compete with other fabric manufacturer because due to diversion of management focus in two production line. ఒకటి వచ్చేసి కాస్ట్ కాంపిటేటివ్ అండ్ ఎస్ఎఫ్సి నౌ డైరెక్ట్లీ ఇంపాక్టెడ్ బై కస్టమర్ అండ్ కన్జ్యూమర్ హూ హ్యాస్ వెరైటీ ఆఫ్ ఆప్షన్ అపార్ట్ ఫ్రమ్ ఎస్ఎఫ్టీ క్లోత్ టు చూసన్ బిట్వీన్. ఇప్పుడు ఈ కంపెనీ అనేది ఇంతకుముందు మ్యానుఫ్యాక్చర్ కాబట్టి మ్యానుఫ్యాక్చర్ నుంచి డిస్ట్రిబ్యూటర్కి ఆ రీటైలర్కి అట్లా వస్తుండే. సో ఇప్పుడు రీటైలర్ని మనమే కొన్నాం కాబట్టి మనం డైరెక్ట్గా కస్టమర్కి కన్జ్యూమర్కి రెస్పాన్సిబుల్ person. Next, since design of fabric are fit for traditional wear but expertise of SDC is in fashion wear, so designer at SDC may resent the lack of freedom. సో వాళ్ళకి ఫ్రీడమ్ అనేది ల్యాక్ అవుతుంది. నెక్స్ట్, ఆల్తో ద ఇంటెన్షన్ ఈజ్ టు ఎర్న్ మోర్ ఆఫ్ ద వాల్యూ ఇన్ ద వాల్యూ సిస్టమ్ బట్ పాసిబుల్ అక్విజిషన్ ఆఫ్ రీటైల్ చైన్ దట్ ఈజ్ ప్యారిథన్. ఏదైతే ఫార్వర్డ్ వర్టికల్ ఇంటిగ్రేషన్ పోతున్నామో రీటైల్ అవుట్లెట్కి ప్యారిథాన్కి యాజ్ ఇట్ ఓన్ ప్రాస్ అండ్ కాన్స్ ఆఫ్ కంపారిటివ్ అడ్వాంటేజెస్ ఉంటుంది. సో ఓన్ ప్రాన్స్ ఉంటాయి, ఓన్ కాన్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ బెనిఫిట్స్. సో ఎక్స్పెక్టెడ్ బెనిఫిట్స్ ఏముంటాయి అంటే ఎస్ఎఫ్సి విల్ హ్యావ్ ఫుల్ కంట్రోల్ ఓవర్ ప్రొడక్షన్, ప్రైజింగ్ అండ్ మార్కెటింగ్. సో ఎస్ఎఫ్సి అనేది ఫుల్ కంట్రోల్ ఉంటుంది ప్రొడక్షన్కి, ప్రైజింగ్కి, మార్కెటింగ్కి. సో అక్విజిషన్ ఆఫ్ ప్యారిథాన్ విల్ గివ్ స్ట్రెంత్ టు ఎస్ఎఫ్సి ఫర్ కీపింగ్ రిలైయింగ్ అపాన్ డిఫరెన్షియేషన్ స్ట్రాటజీ. మనం ఏమేమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు బెనిఫిట్స్ అంటే ప్యారిథాన్ని పర్చేస్ చేయడం వల్ల ఫుల్ కంట్రోల్ ఉంది కాబట్టి దానికి ప్రొడక్షన్, ప్రైజింగ్ అండ్ మార్కెటింగ్లో. సో ఇది డిఫరెన్షియేషన్ స్ట్రాటజీని అప్లై చేయొచ్చు. డిఫరెన్షియేషన్ స్ట్రాటజీలో మనం హై ప్రీమియం ప్రైస్ని రిసీవ్ చేసుకుంటాము. నెక్స్ట్, సిన్స్ ఎస్ఎఫ్సి విల్ రీచ్ టు ఎండ్ కన్జ్యూమర్స్ డైరెక్ట్లీ. ఎస్ఎఫ్సిలో ఎండ్ కన్జ్యూమర్స్కి డైరెక్ట్గా పోతుంది. నౌ హెన్స్ విల్ హ్యావ్ టు యాక్సెస్ టు ఎంటైర్ కస్టమర్ రిలేటెడ్ డేటా. సో ఎంటైర్ కస్టమర్ డేటా అనేది మనకి యాక్సెస్ ఉంటుంది. సచ్ డేటా కెన్ హెల్ప్ SFT to understand customer specification and to customization in product as per requirement of specific customer group. ఈ ఎస్ఎఫ్సిలో ఏమవుతుంది, ఎండ్ కన్జ్యూమర్కి డైరెక్ట్ పోవడం వల్ల ఎంటైర్ కస్టమర్ రిలేటెడ్ డేటా అనేది యాక్సెస్ చేసుకోవచ్చు. అది ఎస్ఎఫ్సికి హెల్ప్ చేస్తుంది. కస్టమర్ స్పెసిఫికేషన్స్ ఏవి కస్టమైజేషన్ చేయడానికి ప్రాపర్గా వర్క్ అవుతుంది. స్పెసిఫిక్ గ్రూప్స్కి ఏం కావాలని ఎస్ఎఫ్సికి తెలుస్తుంది. ఇది ఎక్స్పెక్టెడ్ బెనిఫిట్. నెక్స్ట్, సిన్స్ పోస్ట్ అక్విజిషన్ ఆఫ్ ప్యారిథాన్ SFC will have exclusive retail chain, hence reduce the competition from other brands whose products are lying along with SFC product at selling sleeves of retails. సో పోస్ట్ అక్విజిషన్ తర్వాత అంటే ప్యారిథాన్ పర్చేస్ చేసిన తర్వాత ఎస్ఎఫ్సి అనేది రీటైల్ చైన్ కాబట్టి, ఎక్స్క్లూజివ్ రీటైల్ చైన్ కాబట్టి కాంపిటీషన్ అనేది తగ్గుతుంది అదర్ బ్రాండ్స్తో చూసుకుంటే. నెక్స్ట్, యాంటిసిపేటెడ్ డ్రాబ్యాక్స్ ఏముంటాయంటే మేనేజింగ్ రీటైల్ చైన్ విల్ ఓపెన్ అనదర్ ఏరియా ఆఫ్ ఆపరేషన్ ఫర్ ఎస్ఎఫ్సి. ఓన్ రీటైల్ చైన్ ఈజ్ క్యాపిటల్ ఇంటెన్సివ్ బిజినెస్ రాదర్ లేబర్ ఇంటెన్సివ్. సో మనం ఓన్ రీటైల్ని ఎప్పుడైతే మెయింటైన్ చేస్తున్నామో అది క్యాపిటల్ ఇంటెన్సివ్ అవుతుంది, లేబర్ ఇంటెన్సివ్ కాదు. హై అమౌంట్ ఆఫ్ క్యాపిటల్ విల్ బి ఇన్వెస్టెడ్ ఇన్ ప్రాపర్టీస్. సో ఎంతవరకు మనం అడ్వాంటేజ్ చేసినాము, ఇప్పుడు డిసడ్వాంటేజ్ చేస్తున్నాము. డిసడ్వాంటేజ్లో ఏమవుతుంది, ఇది మనం లేబర్ లాగా వర్క్ చేయకూడదు, ఓనర్స్ లాగా వర్క్ చేయాలి, ఓనర్స్ లాగా ఇన్వెస్ట్మెంట్ పెడతాము. ఈవెన్ తో అవుట్కమ్ డిపెండ్స్ అపాన్ లొకేషన్ ఆఫ్ స్టోర్స్ అండ్ ఇంక్రీజ్ ఆపరేటింగ్ హ్యాస్ వెల్ as ఫైనాన్షియల్ రిస్క్ too. Next, since SFC manufacture fabrics which is good for traditional clothing only when, hence limited range of products may be available for sale at exclusive showroom retail shops of SFC through acquisition of Paridhan, so may not be able to attract requisite number of clients to cover the fixed cost. వాళ్ళకి ఎంతమంది వస్తే అంతమందిని కవర్ చేయలేదు. బికాస్ ఆఫ్ దిస్ ఈజ్ మ్యానుఫ్యాక్చరర్ అండ్ ట్రెడిషనల్ క్లోతింగ్స్ని మాత్రమే యూజ్ చేస్తుంది, అంటే లేటెస్ట్ కాదు. నెక్స్ట్, in order to complete product range, SFC may have to complement its product with product of another manufacturers
This may not possible in cost effective manner. Next, conclusion. SFC should acquire retail chain, that is Paridhan, mainly as response to reduce competition. So competition is reduce చేసుకోవడానికి for other brands whose products are lying along with SFC product at selling sleeves of retails and to reach end consumers directly to understand their needs. However, acquisition would not be easy due to high amount of capital investment is required. సో అక్విజిషన్కి మనకి హై క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఏమీ కాదు. ఇన్ అడిషన్ టు కల్చరల్ చేంజెస్ ఆర్ ఆల్సో ఎసెన్షియల్ టు ఫమ్ ఓవర్కమ్ ద ట్రెడిషనల్ షెల్. ఓవరాల్గా చూడాలంటే బెనిఫిట్ ఆఫ్ అక్వైరింగ్ రీటైల్ చైన్ డూ హౌఎవర్ నీడ్ టు బి కంపేర్ టు ఫైనాన్షియల్ కాస్ట్ అండ్ అదర్ క్వాలిటేటివ్ ఫ్యాక్టర్స్.